రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. డిబేట్ నెంబర్ 2. సమ్మెలు, కార్మిక సంఘాలు అనవసరమైన వ్యవహారం చేస్తున్నాయా? సమ్మెలకు అర్థం లేదా? అవి దిక్కుమాలినవా? కార్మిక సంఘాలు లేదా ఉపాధ్యాయ సంఘాలు అర్థం లేకుండా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, సెలవులు అనుభవించడానికి మాత్రమే సంఘాలు పనికొస్తున్నాయా? ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వ్యాఖ్యానాల యొక్క అర్థం ఏంటి? ఇదే డిబేట్ నెంబర్ 2. ఈ డిబేట్లో ఇవాళ పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, కృష్ణసాగర్ గారు కంటిన్యూ అవుతున్నారు సెకండ్ డిబేట్లోనూ. అలాగే భాస్కర్ గారు సిఐటియు కార్యదర్శి అండ్ ప్రకాష్ గారు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, అలాగే వరంగల్ నుంచి నూతన కంటి బాబు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ నాయకులు, అలాగే సిపిఐ నేత పశ్య పద్మ గారు కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా కార్మికులు, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంబంధించి కేసీఆర్ ఇటీవల కరీంనగర్ జిల్లాలో మాట్లాడిన వ్యాఖ్యలు ఒక్కసారి విన్న తర్వాత చర్చలోకి వెళదాం. కొన్ని పని లేనటువంటి, పనికి మాలినటువంటి 60 ఏళ్ళ నుంచి మనల్ని కాల్చుకొని తిన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళు లేనిపోని రభస చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు చూసి ఓర్వలేక అడ్డగోలు సమ్మెలు చేయిస్తూ కార్మికుల జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. పొద్దున్న లేస్తే సాయంత్రం అయితే ఏదో బురద చల్లాలే, ఏదో అనాలే ఒక ఉద్దేశంతో దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తే ఇలా మీ పుణ్యమాని జిహెచ్ఎంసీలో 1000 మంది కార్మికుల ఉద్యోగాలు పోయినాయి. ఈ ఉపాధ్యాయ సంఘాల గురించి నాకు ఒక అభిప్రాయం ఉంది. 50 సంఘాలు ఉంటాయండి విద్యా వ్యవస్థలో. ప్రతి ఒక్కరు విజిటింగ్ కార్డు తీసుకోవడం నుంచి మాది సంఘం అంటారు. ఆ 50 మందికి ఇంటర్వ్యూలు కూడా నాకు వినవచ్చు. 50 ఇన్ని సంఘాలు మన విద్యా వ్యవస్థకు అవసరమా? దాన్ని ఏం చేయాలని కూడా ఆలోచిస్తాను. చాలా డ్రాస్టిక్ నిర్ణయం ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందో వచ్చినప్పుడు రైట్. అది ప్రకాష్ గారు, కేసీఆర్ గారు మాటలు దిక్కుమాలిన సమ్మెలు. సరే, ఆఫ్కోర్స్ బయటలో ఇది లేదు, బట్ దిక్కుమాలిన సమ్మెలు అన్నారు. తర్వాత ఈ సంఘాలన్నీ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నాయన్నారు, రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇంటికి వచ్చి అడ్డం పడుకొని బయటికి వెళ్ళలేకపోతే అరెస్ట్ చేయరా అన్నారు, ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళని. సో కడియం శ్రీహరి గారు కూడా విన్నారు మీరు. ఉపాధ్యాయ సంఘాలు 50 ఉన్నాయి, 50 సంఘాలు అవసరమా? వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడడానికే నా టైం అంతా పోతుంది అన్నారు. మరి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఏమిటి ఎడిపోతుంది? ఈ వ్యాఖ్యలకు అర్థం ఏంటి? ఈ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటి? అంటే మీరు చూపెట్టిన బయటలో అయితే ఆయన అన్నది పనికిమాలిన అన్నది సంఘాలు నల్లే, పార్టీలు అన్నారు. పనికిమాలిన పార్టీలు సమ్మెలు చేయిస్తున్నాయి. సంఘాలన్నీ పార్టీలకు అతి అనుబంధమైనవే కదా. ఇప్పుడు ఆయన అన్న కామెంట్ పనికిమాలిన పార్టీలే, ఆ పార్టీలకు అనుబంధ సంఘాలు ఇవి. రైట్, ఓకే. సరే, ఏదున్నా సమస్యలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక రోజైనా వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మున్సిపల్ కార్మికులది కూడా ఇప్పుడు సిటీలో సాలరీస్ పెంచేసరికి న్యాచురల్గా జిల్లాలలో ఉన్న మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్కి ఆ కోరికలు ఉంటాయి. రెండవది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతున్నది కాబట్టి దాని గురించి వాళ్ళకు ఆందోళన ఉండడం అనేది సహజం. సామరస్యంగా దాన్ని పరిష్కారం చేయాలి. అంటే ఒక్కసారి సమ్మెలకు పోకుండా కొంత నెగోషియేషన్స్, కొంత మీటింగ్స్ ఇట్లాంటివి జరిగి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ ఏమైందంటే జిహెచ్ఎంసీలో కొంత ప్రయత్నం జరిగింది, బట్ జిల్లాలలో జరగలే. నేరుగా ఒక్కసారి ఇక్కడ పెంచారు కాబట్టి మాకు కూడా పెంచండి అన్నట్టుగా వాళ్ళు స్ట్రైక్లకు వెళ్ళడం జరిగింది. అంటే కొంత ప్రభుత్వం నుంచి కూడా దీని మీద ఒక నెగోషియేషన్ స్టార్ట్ చేసి దీనికి ఏదైనా పరిష్కారం చూస్తే బాగుంటుంది. ఇంకా ప్రొలాంగ్ చేయడం అనేది ఇటు రెండు వైపులా కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్, భాస్కర్ గారు, ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఇంత తేలిక చేసే వ్యాఖ్యలు, ఇంత తేలిక చేసే మాటలు? సీఎం గారు అన్నారు కదా అంటే సరే, ఆయనకి ఏదో కోపం వచ్చింది, ఆ ఇంటి దగ్గర ఆ రోజే ఇంటి దగ్గరికి బయటికి వెళ్ళకుండా అడ్డుకోకపోతే అరెస్ట్ అయింది, ఆ ఆగ్రహంలో ఉన్నారనుకుంటే వెంటనే శ్రీహరి గారు నిన్న మాట అన్నారు టీచర్ సంఘాలు. అంటే ఈ సంఘాలకు సంబంధించి కానీ, సంఘాలు చేసే సమ్మెలకు సంబంధించి కానీ ఇంకెవరైనా మాట్లాడితే, ఇంకేదన్నా వేరే పార్టీలు మాట్లాడితే పోనీ అనుకోవచ్చు. బట్ ఈ పార్టీ ఉద్యమమే ఊపిరిగా బతికిన పార్టీ, ఉద్యమంతోనే తెలంగాణ సాధించుకున్న పార్టీ సమ్మెలను ఈ రకంగా అవహేళన చేయడం అనేది ఏ రకంగా? సంఘాలను పనికిమాలిన సంఘాలను అనడాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? ఈరోజు కేసీఆర్ గారు కానీ అదేవిధంగా శ్రీహరి గారు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రజాస్వామికమైనటువంటి భారతదేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కులు నెరవేరినప్పుడు, తమ డిమాండ్స్ పరిష్కారం కానప్పుడు ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు, సమ్మెలు చేయొచ్చు. తెలంగాణ డిమాండ్ పరిష్కారం కానప్పుడు స్వయాన కేసీఆర్ గారే ఉద్యమాలు చేశాడు, ఆందోళన చేశాడు. తెలంగాణ ఇస్తానని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ విరమించకుండా నా డిమాండ్ పరిష్కారం అయితేనే ఇస్తానని చెప్పాడు. ఈరోజు కవిత గారు పార్లమెంట్ కొట్టాడుతుంది హైకోర్టు, ప్రత్యేక హైకోర్టు గురించి. ఆమె ఏం చెప్తుందంటే, కవిత గారు ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు నా పోరాటం ఆగదని చెప్తున్నారు.
అంటే ఈరోజు వీళ్ళు వాళ్ళైతారు, వాళ్ళు వీళ్ళైతారంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, వాళ్ళు పోరాటం చేయొచ్చు. ఆ కుర్చీ ఎక్కిన తర్వాత, ఆ కుర్చీలోకి పోయిన తర్వాత కేసీఆర్ గారు మారిపోయాడు, ఈరోజు కడియం శ్రీహరి గారు మారిపోయారు. ఇది నియంత్రణ పాలన కాదు, ఇది మన ప్రజాస్వామ్యం. ఈరోజు వాళ్ళని అడగాలి, బ్రతిలాడుకోవాలి, లేకపోతే దరఖాస్తులు పెట్టాలి, దండాలు పెట్టాలి అనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి 2013 జీతం పెరగలేదు. 2014 జూన్లో జీతం పెరగలేదు. 2015 జూన్ వరకు ఓపి పెట్టాం. 13 నుంచి 14, 15 వరకు ఓపి పెట్టి మున్సిపల్ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి కలుపుతానికి ఇప్పటి వరకు మాకు దర్శన భాగ్యం కలవలేదు. అందరు అధికారులకు చెప్పాము, ఎమ్మెల్యేలకు చెప్పాం, మంత్రులకు చెప్పాం, కలెక్టర్లకు చెప్పాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పాం. ఇన్ని చెప్పినాక కూడా వీళ్ళు మా డిమాండ్ పరిష్కరించకపోతే, మీ సమ్మెలు చేయకపోతే ఏం చేయాలి? సమ్మె మారు, వాళ్ళ వల్ల మేము సమ్మె పోయాం. సమ్మె పరిష్కారం పార్టీ మారాలి అండి, అందరు పార్టీ మారాలి. అందరు పార్టీ మారాలి. ఇప్పుడు ఎంతమంది చేయకపోతే ఏం చేయాలంటే అందరు పార్టీ ఈరోజు ఏముందంటే కేసీఆర్ గారు కూడా కొన్ని సంఘాలు పెడుతున్నాడు. కేసీఆర్ గారు అంగన్వాడీ సంఘాన్ని చీల్చి ఒక సంఘం పెట్టాడు. దానికి కేసీఆర్ గారు రైట్, ఆ పార్టీకి ఉంది, బిడ్డ కేసీఆర్ గారికి ఉంది, ఆయనకుంది, మాకుంది. టీఆర్ఎస్ పార్టీ ఆయనకుంది, మాకుంది. ఎలాగైతే ముందు మీరే ముందు మొదటి నుంచి ఉన్నది మీరు. టీఆర్ఎస్ తర్వాత వచ్చిన పార్టీ పెట్టుకున్నారు సంఘాలు, కార్మికులు గౌరవించారు అనుకుందాం, కార్మికులకు అండగా నిలబడ్డారు అనుకుందాం. బట్ ఈ కామెంట్స్ చూస్తుంటే దయాకర్ గారు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి నినదించిన మేడే భవిష్యత్తులో ఉంటుందా తెలంగాణలో? ఇది అంటే ఇప్పుడు సంఘాలు సమ్మెలు చేయడం ఇరిటేషన్ వస్తే రేపు పార్టీలు కూడా ఎందుకు అనే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇది తెలంగాణ దేశంగా మారుతుంది అనేది ఒక అంచనా వస్తుంది నాకు. అంటే తనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఎవరు అడ్డం వచ్చినా కూడా వాళ్ళను మొన్న దాదాపు ఎంత 2000 మంది ఇవ్వలేదు, వాళ్ళను సస్పెన్షన్లో పెట్టారు. 1000 మంది ఉద్యోగాలు పోవడా కారణకులు కూడా వీళ్ళే అనేది ఇప్పుడు ఇటు నెట్టేశారు. మేము మీ దయ వల్లనే మీరు పుణ్యం కట్టుకోబట్టే 1000 మంది ఉద్యోగాలపై రోడ్డు మీద పడ్డారని వీళ్ళని బలి చేశారు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో వీళ్ళు శత్రువులు. కనీస గౌరవం ఉద్యమాల పట్ల ఉండే వ్యక్తి మాట్లాడేది కాదు, ఒక స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడేది కాదు. ఏ ఉద్యమాల ద్వారా తెలంగాణ తెచ్చినామో దాదాపు నాకు తెలిసి చిత్తు కాగితాలు వేసుకునేటోళ్ళకి కూడా జేఏసీ ఉండే అప్పుడు ఏది తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా అవసరం అనుకొని. ఇలా ఉద్యమాలు చేస్తే దిక్కుమాలే ఉద్యమాలు పార్టీలు చేస్తున్నాయనంటే ఒకవేళ మరి సమస్య పరిష్కరిస్తే ఆ సమ్మెలు చేయాల్సిన పరిస్థితి ఆ పార్టీలకు కానీ ఆ సంఘాలకు కానీ ఎందుకు వస్తుంది? ఇలా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెత్త పేరుకపోతుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ వరకు ఒక 1000 మందిని మొత్తం వాళ్ళని దాంట్లోకి తీసేసి ఆ సమస్య పరిష్కరించినట్టుగా ఒక ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజే మన చర్చల్ని జరిగినప్పుడు వేణుగోపాలాచారి వచ్చి ఉండే. దీంతో పాటు కింద కూడా ఉండే మున్సిపాలిటీలో ఉండే వాళ్ళే కూడా ఇప్పుడే పరిష్కరిస్తే పోద్ది అని అంటే అది అప్పుడు ఎవరు పట్టించుకున్న పాపం లేదు. నేనేమంటానంటే మున్సిపల్ చైర్మన్ తనే కావాలి, మున్సిపల్ మంత్రి తనే కావాలి, ముఖ్యమంత్రి కూడా తనే కావాలంటే వచ్చే సమస్య ఇది. ఎవరైనా కొంచెం మంచి ఆలోచించే మంత్రి కనుక దానికి ఉండుంటే ఈ సమస్య ఇంత పోడుకు వచ్చేది కాదు. అరే ఉస్మానియా హాస్పిటల్ కూలిస్తానికి నువ్వే పోయి కూల్చేస్తానంటివి, చివరికి ఉద్యోగులకు సమస్యలు ఒక్కరోజు ఒక్క సంఘాన్ని పిలిపించిన మాట్లాడిన చరిత్ర చెప్పండి. ఒక్క సంఘాన్ని ఇంతవరకు దాదాపు వాళ్ళు అప్పుడు ఎంతో దాదాపు 20 రోజులు దానికి పైచిలకు వాళ్ళు సమ్మె చేస్తే మాట్లాడి పనికిరాని అంశాలకు గంటలు ప్రెస్ మీట్లు పెట్టి గంటలు రివ్యూలు చేసే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వానికి, అంత సమయం ఉంటుంది. ఈరోజు కార్మికులు ఎవరా కార్మికులు మనం ఆ రోజు పెట్టుకున్నప్పుడు కూడా హ్యూమానిటేరియన్ యాంగిల్ ఉండాలి ప్రభుత్వానికి అన్నాం. అది పాకి పని చేసుకునే కాళ్ళకాంచి మొదలు పెడితే నీ చెత్త నీ పెంట ఎత్తిపోసే ఉద్యోగులు వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చునేటోళ్ళు గారు అని అంటే వాళ్ళ కొరకు జరుగుతున్న సమ్మెను దిక్కుమాలిన సమ్మె. అంటే దళితులు బడుగు బలహీన వర్గాల యొక్క ఉద్యోగులన్నా టెంపరీ ఉద్యోగులైనా కాంట్రాక్ట్ ఉద్యోగులైనా నీకున్న గౌరవం అది. అంటే నీకున్న అసహనాన్ని కార్మికుల మీద చూపిస్తే ఇలా నీకు ఎవరు పోతుంది? ఈ రోజు విపక్షాలుగా మాకా నష్టమవుతున్నది నీకా? మేమంటేనేమో ఆ దిక్కుమాలిన పార్టీలో ఎవడు సన్నాసులు మాట్లాడతారని అంటే మొన్న ఎవరో ఉద్యమకారుడు అదేంది ప్రాణహిత చేవెళ్ళ మీద తుమ్మిడి హెట్టి దగ్గర నుంచి వద్దు కాలేజ్ అని అంటే వాడు ఒక సన్నాసి, వాడు ఒక పనికిరాని అదవా రాస్తుంటాడు చేస్తుంటాడు పిచ్చోడు అని అంటే ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు వాడొచ్చు ఆ పదం. మొన్న నేను ఎక్కడికి కొండగడప పోతే అయ్యా తుగ్లకు పుట్టినప్పుడు మనం పుట్టలేదని ఏం బాధపడక అగో తిరిగిటోడు వాడే అన్నాడు. ఇలా అగో అట్లా ఉన్నది పరిస్థితి. నిజంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఉందా, ఏకఛత్రం కింద ఉందా, డెమోక్రటిక్గా కింది క్షేత్రస్థాయికి డెలిగేషన్ ఆఫ్ అథారిటీని చేస్తుందా అంటే ఈరోజు ఒకే వ్యక్తి
రాష్ట్రాన్ని పరిపాలించి నేను మాత్రమే చేయగలనని ఒక అహాన్ని చూపించుకుంటున్న ప్రభుత్వం ఈరోజు ప్రజల చేతిలో కంపల్సరీ అది వరంగల్లో కావచ్చు, హైదరాబాద్. ఈ వ్యాఖ్యల్ని స్ట్రెయిట్ గా సమర్థించడానికి కానీ ఖండించడానికి కానీ మీరు ఏమైనా డెలికేట్ గా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే అట్లా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ అలా ఉంటుందంటే అదన్నా చెప్పండి. తెలంగాణ ఉద్యమం వేరు. మీకు ఎన్నికల ముందే ఆయన డిక్లేర్ చేసిండు నాది ఉద్యమ పార్టీ కాదు, నాది ఫక్తు రాజకీయ పార్టీ అని. ఇక మనం ఆ చరిత్రను ఎప్పుడు తవ్వి తీయాల్సిన అవసరం లేదు, అదొక దశ. ఆ దశ చరిత్రలో ఉంటుంది అది. దాంతో నేనేమంటున్నా అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎట్లుంటే ప్రభుత్వాన్ని నడపొచ్చో అట్లే ఉంటాడు కేసీఆర్. దాన్ని మనం వేరే భూతత్వంలో పెట్టి ఆయన వెనకటి రోజుల్లో ఇట్లుండే ఉద్యమకారుడు నేను ఆ దశ అయిపోయింది కదా, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రకాష్ గారు అనలేం కానీ నేను నన్ను చెప్పని మిమ్మల్ని అనేది అట్లే, మిమ్మల్ని కూడా అంటలే, మీరు అంటున్నందుకు నాకు మనం చేసినప్పుడు ఉద్యమాలేమో గౌరవం అయ్యి ఇతరులు చేసినప్పుడు అట్లా అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే తనని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఆయన స్పష్టంగా చెప్పిండు, ఎన్నికల ముందే చెప్పిండు, చెప్పినాకనే ప్రజలు ఓట్లేసిండ్లు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కొన్ని ఉంటాయి, అవి తప్పది కదా. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని తొందరపాటుతో కూడా జరిగేటివి ఉంటాయి. ఎందుకంటే అన్నీ తనే చేయలేడు కదా. ఎట్లాగో ఇప్పుడు మున్సిపల్ కమిషనర్స్ ఉంటారు, డిఫరెంట్ మున్సిపాలిటీస్లలో ఉన్న ఆఫీసర్స్ ఉంటారు. ఇది గవర్నమెంట్ నుంచి రాదు డబ్బు. ఇప్పుడు వీళ్ళ స్ట్రైక్ జీతాలు పెంచాలని ఏదైతే చేస్తున్నారో మున్సిపాలిటీ పే చేయాలి. ఏం చెప్తున్నాను నేను అంటే మీరు అన్నది కరెక్ట్. ఇక్కడ విద్యుత్ సంస్థలకు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని ప్రయారిటీస్ ప్రయారిటీ లేదా? పెంటెత్తిపోయడం ప్రయారిటీ కాదా? కాదని పంచాయతీలో అంటే డైరెక్ట్ ట్యాకిల్ చేయాల్సింది లోకల్ మున్సిపాలిటీస్ ట్యాకిల్ చేయాల్సిన ఇష్యూ అది. మరి వాళ్ళు అక్కడ కమిషనర్స్ మీద ప్రెజర్ తెచ్చి వాళ్ళందరూ కలిసి ఒక మంత్రి లేడు కదా మనకి. ఇక్కడ మున్సిపల్ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు. ఇక్కడ మనం ఇక్కడ ఏమైందంటే 18 మంది మంత్రులు ఒక్కొక్కరు 2-3 పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి మనకున్న. సాగర్ గారు, ప్రకాష్ గారు ఖచ్చితంగా మరి సమర్థించలేక ఇలా మాట్లాడుతున్నారా? ఇలా మాట్లాడలేక సమర్థిస్తే నాకు అర్థం కావాలి. ఈజ్ డెలికేట్ సిచ్యువేషన్. ఐ థింక్ ఇక్కడ మేడే ఉంటుందా? మేడే అంటేనే ప్రపంచ కార్మికులారా ఏకంకండి సాధించుకున్న వ్యవహారం కదా. మరి దాన్ని మనం తెలంగాణ విమోచన దినమే లేనప్పుడు మేడే ఎక్కడికి ఇప్పుడు అది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. సరే, రెండు దిక్కుల అది విమోచన అంటలేరు, అది విలీనం అంటలేరు, ఏది అవసరం లేదు. ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు ఇక పాస్ట్ అవసరంలే. ఇప్పుడు రాజకీయం అయినంత మాత్రాన మనం సుల్తాన్లు నిజాములు కాలేం కదా. రాజకీయ పార్టీ అయినా కూడా మనం ప్రజాస్వామ్యంలోనే రాజకీయం చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రక్రియలో ఆ పద్ధతిలో చేయాలి. రాజకీయ పార్టీ కాగానే నేను అన్ని మర్చిపోతా అంటే ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఒక పరిణామ క్రమం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లార్వా నుంచి సీతాకోకచిలుక చాలా బ్యూటిఫుల్ కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పరిణామ క్రమంలో కేసీఆర్ గారు ఉద్యమాల నుంచి ఈరోజు సుల్తాన్ గా నిజాంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారన్నది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఆయన ఒక రాచరిక వ్యవస్థని తెలంగాణలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన చేసే చేతలు కానీ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఆయన మనోభావాన్ని ఆయన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఆయన ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు అట్లే ఉండే, దానిలో ఏం పరివర్తన లేదు. అంటే ఇప్పుడు కొంచెం మనం వారి గురించి గొప్పలు చెప్పుకోవాలంటే ఉద్యమకారుడు ఉన్నప్పుడు వేరే ఉంటుండే, ఉద్యమకారుడు ఉన్నప్పుడు ఉద్యమాల్లో ఎప్పుడు డైరెక్ట్గా ఆయన పార్టిసిపేట్ చేసింది. ఒక దెబ్బతిన్నది లేదు, ఒక కేసు లేదు, ఒక జైలుకు పోయింది లేదు, ఏం లేదు. కాబట్టి ఎప్పుడో పోయిన కావచ్చు ఒక 2 సార్లు, అది వేరే విషయం. కాబట్టి అది విడిచిపడం. నేననేది ఏంటంటే ఇది అప్రజాస్వామికమైన పద్ధతి. వారు చేసేది ఏది కూడా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామికంగా లేదు. ఇప్పుడు సమ్మె చేసే కార్మికుల మధ్య చిచ్చు పెట్టడం, లేకపోతే సమ్మె చేసే వాళ్ళని పనిష్ చేయడం, వాళ్ళకి 1000 మందిని తీసేయడం అంటే మీరు భయపెట్టి ఏం సాధించదలుచుకున్నారు, ఎట్లా సాధిస్తాం అనుకుంటున్నారు? వేరే సంఘాలను పెట్టి ఈ సంఘాలను డివైడ్ చేసినంత మాత్రాన న్యాయబద్ధమైన డిమాండ్స్ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు వారు చేసే సమ్మె దేనికోసం చేస్తూ ఉన్నారు? అది అన్యాయం అయ్యి బ్లాక్మెయిల్ అయితే మీరు అన్నదానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎవరు కూడా వ్యవస్థలో ఇప్పుడు ప్రకాష్ గారు అన్నారు ప్రభుత్వం ఆయన నడపాలంటే ఆయన కొన్ని చేయాల్సి ఉంటుంది, ఆ రాజకీయం ఆయన చేస్తూ ఉన్నాడని. అది ఎట్లాంటి రాజకీయం అవుతుంది? మీరు కొత్తగా వచ్చిందని, మీకు ఎక్స్పీరియన్స్ లేదని, మీకు చాలా ప్రతిపక్షాలు గట్టిగా ఉన్నాయని చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే అట్లాంటి మాటలు మాట్లాడాలి. వీళ్ళు 10th పే కమిషన్ రివైజ్డ్ శాలరీస్ అడుగుతా ఉన్నారు. వాళ్ళు న్యాయబద్ధమైంది, తెలంగాణ న్యాయబద్ధమైంది డిమాండ్. తెలంగాణ రాష్ట్ర విభజన కోసం మనం కొట్లాడినప్పుడు అది న్యాయబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది కాబట్టి ఈరోజు వచ్చింది.
1956 ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద వచ్చింది. ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ అన్ని, ఈ కార్మికుల డిమాండ్స్ అన్ని న్యాయబద్ధమైనవి, పే రివిజన్తో రావాల్సినవి. న్యాయబద్ధమైన కోరికలు కోరడం కూడా తప్ప, దిక్కుమాలిన కథనాది. మరి మీరు చేసింది ఏంది? మనం అందరం కలిసి చేసింది భుజాలు భుజాలు కలుపుకొని, దయాకర్ గారు, ప్రకాష్ గారు, నేను, వీరు అందరం కలిసి చేసింది ఏంది? అది కూడా దిక్కుమాలిన పనే. మరి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయితే అది ఏంది? మరి మనం ఎదుర్కోబోతున్నాం. బంగారు తెలంగాణ దళితులు లేకుండా, పేదలు లేకుండా బంగారు తెలంగాణ సాధ్యమా? ఊడ్చేవాళ్ళు లేకుండా, పాకేవాళ్ళు లేకుండా, చెత్త ఎత్తేసేవాళ్ళు లేకుండా బంగారు తెలంగాణ సాధ్యమా? ఇంత కఠినంగా ఒక వ్యక్తి, ఒక ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, మున్సిపల్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడం భావ్యమా? రైట్ బాబు గారు, తప్పకుండా కూడా మనం అడగాల్సిన అవసరం. నూతనగంటి బాబు యూటీఎఫ్ నాయకులు వరంగల్ నుంచి లైవ్ లో ఉన్నారు. బాబు గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. ఒక్క సవరణ అండి, చెప్పండి. యూటీఎఫ్ నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పార్టీకి అనుబంధంగా ఉన్న ఏపీ యూటీఎఫ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న క్రమంలో తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ పోరాటంలో భాగస్వాములు కావాలని కాన్సెప్ట్ తో ఏర్పడింది 2011లో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. దయచేసి టీయూటీఎఫ్ నేతనండి. తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్. ఓకే, తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు బాబు గారు. ఎస్, నూతనగంటి బాబు గారు పాత మిత్రులే మీరు, నాకు తెలియని మిత్రులేం కాదు, మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. బాబు గారు, నేను అడుగుతున్నది ఒకటే, మీకు మాకు బాగా తెలిసిన నాయకులు, మాకు బాగా తెలిసిన ఉపాధ్యాయులు, లెక్చరర్ గా పనిచేసి ఏ పార్టీ రంగు ఎలా ఉంటుందో, ఏ సంఘం రుచి ఎలా ఉంటుందో, ఏ సంఘం వాసన ఎలా ఉంటుందో, రంగు రుచి వాసన అన్నీ తెలిసిన రసాయన శాస్త్ర లెక్చరర్ కడియం శ్రీహరి గారు ఇవాళ తెలంగాణకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వారు మాట్లాడతారు, 50 సంఘాలు ఉన్నాయి, ఈ 50 సంఘాలకు ఇంటర్వ్యూలు ఇచ్చుడుతోనే నా టైం అయిపోతా ఉంది, ఇన్ని సంఘాలు అవసరమా? గుర్తింపు పొందిన సంఘం అప్పుడు ఉంటే సరిపోదా? ప్రాతినిధ్యం వహించడానికి ఉపాధ్యాయుల సమ్మెలు మాట్లాడడానికి ఒక్క సంఘం సరిపోదా అని మాట్లాడారు. అంటే ఇది మీకు లాజికల్గా కరెక్టే అనిపిస్తుందా? శ్రీహరి గారు మాట్లాడిన ఈ సంఘాలన్నిటినీ అవసరం లేదు, దీని మీద ఆలోచించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? వెంకటకృష్ణ గారు, కడియం శ్రీహరి గారు 8వ తారీఖున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మా సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన సందర్భంలో వారు ఫ్లోలో ఏమన్నారంటే, నాకు ఇంటర్వ్యూకి రోజుకు 50 సంఘాలు వచ్చి వాళ్ళకి మాట్లాడడానికి టైం సరిపోతుంది అన్నారు, కానీ రాష్ట్రంలో 27 సంఘాలకు మించి లేవనేది మా అభిప్రాయము. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు సంఘం పెట్టుకోవటం, ప్రజల పక్షాన రాజకీయ పార్టీలు ఉన్నట్టుగానే ఉపాధ్యాయుల పక్షాన ఉపాధ్యాయుల సమస్యల సాధనలో సక్సెస్ కానప్పుడు సంఘాలు పెట్టుకునే రైటు ఉపాధ్యాయులకు ఉంటుంది, పౌరులకు ఉంటుంది సార్. జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నా, ప్రాంతీయ పార్టీలు ఎన్నున్నా, టిఆర్ఎస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా పుట్టి మగలో పుట్టి పొగలో పోతుందనేటువంటి పార్టీ ఇవాళ జాతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలను వెనక్కి నెట్టి అధికారంలోకి వచ్చింది సార్. మీరు రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ టిఆర్ఎస్ గురించి మాట్లాడడం లేదు. నాకు ఇప్పుడే అర్థమైంది, మీరు తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ గా ఉన్నప్పటికీ టిఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్నారనేది నాకు అర్థమైంది. ఒక పాయింట్, దయచేసి మిస్టర్ బాబు ప్లీజ్ లిసన్ టు మీ. మీరు ఒక మాట అన్నారు, కడియం శ్రీహరి గారు ఫ్లోలో అన్నారు అని. ఫ్లోలో అనడానికి ఆయన ఆషామాషి నాయకుడు కాదండి. ఒక లెక్చరర్ గా కొన్ని సంవత్సరాల పాటు విద్యార్థులకు పాఠాలు చెప్పిన లెక్చరర్ ఆయన. ఈ సంఘాలన్నీ అవసరమా? ఈ సంఘాలకు ఇంటర్వ్యూ ఇవ్వడంతోనే టైం అంతా అయిపోతుంది. ఎవరేమన్నారు ఇంటర్వ్యూలు? సార్ వెంకటకృష్ణ గారు ప్లీజ్ వినండి. నేను ఆ డయాస్ను నేను జనరల్ సెక్రటరీగా నేను నడిపించాను కాబట్టి సార్ అన్నటువంటి మాటలు మేమేమో యాక్సెప్టబుల్ కాదు. కానీ ఉపాధ్యాయ సంఘాలు అనేవి ఉపాధ్యాయుల సమస్యల మీద మమ్మల్ని శ్రీహరి సార్ మాటలు యాక్సెప్టబుల్ కాదు అనుకున్నప్పుడు మీరు వెంటనే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? దాని మీద
ఎందుకు స్పందించలేదు? మంత్రి గారు మా వేదిక మీద మాట్లాడిన మాటలు ఉపాధ్యాయ సంఘాలను కించపరిచే విధంగా ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలను తప్పుపట్టే విధంగా ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాల మొరాలిటీస్ దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు తప్పుపట్టలేదు? మీ పార్టీ కాబట్టా, మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టా? టిఆర్ఎస్ పార్టీ అనుబంధం కాదు, దయచేసి వినండి. సమైక్యవాద పార్టీల నుంచి బయటకు వచ్చిన అన్ని టీ సంఘాల లాగా మాది ఒక సంఘం సార్. ఆ రోజు ఏమన్నాడు అంటే ఉపాధ్యాయుల సమస్యల మీద మమ్మల్ని నిలదీసేటువంటి సంఘాలు వ్యక్తిగత ప్రయోజనాలకి, వ్యక్తిగత తప్పులకి ప్రాతినిధ్యాలు చేస్తున్నాయి అన్నారు సార్. నిజము సార్. మా రాష్ట్ర అధ్యక్షులు ఏమన్నారంటే, మా స్వామిరెడ్డి గారు అదే వేదిక మీద గుర్తింపు సంఘాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ కోసం పాకులాడే సంఘాల మీద ఒక రకమైన, ఇప్పటికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సమైక్యవాద పార్టీల అనుబంధంగా ఉన్న సంఘాలు ఇవాళ నవ తెలంగాణలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అయ్యే కాడ పైరవులకి, అక్రమాలకి చోటు లేకుండా పనిచేసే సంఘాలు మేము మీ యొక్క సార్ వినండి సార్, చెప్పండి ఇవ్వరా సార్ వెంకటేశ్వర గారు. తప్పులు చేసే సంఘాల మీద యాక్షన్ తీసుకుంటే మేము సిద్ధము. మేము ప్రజా సంఘంగా, ఉపాధ్యాయ సంఘంగా 9:30కు బడి ఎవరు డిసైడ్ చేయాలి సార్? బాబు గారు ఒక్క నిమిషం ఎవరు డిసైడ్ చేయాలండి? ఏ సంఘం మంచిది, ఏ సంఘం చెడ్డది, ఏ సంఘం తప్పు చేస్తుంది? ఒక్క నిమిషం. ఏ సంఘం తప్పు చేస్తుంది? ఒక్క నిమిషం అండి బాబు గారు, ఒక్క నిమిషం. ఏ సంఘం తప్పు చేస్తుంది, ఏ సంఘం ఒప్పు చేస్తుంది, ఏ సంఘం నాయకుడు పైరవీలు చేస్తున్నాడు, ఏ సంఘం నాయకుడు ఉపాధ్యాయుల కోసం పనిచేస్తున్నాడు, ఎవరు డిసైడ్ చేయాలి? రాజకీయాల్లో అది సాధ్యమా? మంత్రి గారు చేయాలి. అలాంటి వాళ్ళను మంత్రి గారు ఎలా చేస్తారు? మంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న సంఘం మాత్రమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన సంఘాలన్నీ దొంగలని అర్థమా? మన అలాగే ఉంది మీరు చెప్తున్నది, మీరు చెప్తున్నది అలాగే ఉంది. ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం. రద్దు చేయడానికి నేను అదే అడుగుతున్నా, ఏ బేసిస్ లో రద్దు చేస్తారు? ఎవరు గుర్తించారు? ఏఐటీకి అనుబంధంగా కూడా టీచర్ల ఫెడరేషన్ ఉంటుంది కదా భాస్కర్ గారు. సంఘాలని ఇది మంచి, ఇది చెడు అని ఎలా చెప్పాలా? గ్రేడింగ్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు? పైగా ఉపాధ్యాయ సంఘాలు ఆయన అంటారు. ఇంకొక మాట మీరు చెప్పే ముందు ఇంకొక మాట, ఒక టీచర్ వరుసగా 5 ఏళ్ళు ఒకే స్కూల్లో పనిచేసినప్పుడు ఆ స్కూల్లోని విద్యార్థులకు కనీసం చదవడం రాయడం రాకపోతే దానికి కారణం ప్రభుత్వమా, టీచరా? ఏ కామెంట్స్ అనుకోవాలి? టీచర్స్ మధ్య ఇది ఎందుకు వస్తుంది? కడియం సిఆర్ గారు చెప్పిన మాట కానీ, ఆ మాటను బలపరిచేటువంటి బాబురావు గారు చెప్పిన మాటలు కానీ అది అసాధ్యమైనటువంటిది వాళ్ళు చెప్పేది. ఆ సంఘం మంచిదా కాదా అనటానికి క్రైటీరియా కానీ, బేస్ కానీ అది రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ నిర్ణయించేది కాదు. ఆ పార్టీ వెనక ఉన్నటువంటి సంఘ సభ్యత్వం ఎంత, ఆ సంఘ సభ్యత్వం అది మంచి సంఘం అయితే ఎక్కువ ఉంటుంది, అది పనిచేయని సంఘం అయితే తక్కువ ఉంటుంది. ఈరోజు రాష్ట్ర అదే గుర్తింపు, అందులో చేరే సభ్యులు ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం అదే గుర్తింపు. ఈరోజు అలా ఉన్నటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఈరోజు కొత్తగా సంఘాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు బాబురావు గారు లాంటి వాళ్ళు, టీచర్ల యొక్క రూల్స్ని ఈరోజు అడగినటువంటి వాళ్ళు, వాళ్ళకు వచ్చేటువంటి ప్రమోషన్లు అడిగినటువంటి వాళ్ళు, హెల్త్ కార్డులు ఇస్తూ ఉంటే హెల్త్ కార్డుల మీద నోరుప్పినటువంటి వాళ్ళు, పిఆర్సీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలని చెప్పి ఈరోజు అడుగుతున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు చాలా ఉన్నాయి. అంటే ఈరోజు ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయో, ప్రభుత్వాన్ని అడుగుతున్నాయో, ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూస్తున్నాయో అవి మంచి సంఘాలు కాదు వాళ్ళ దృష్టిలో. ఎవరైతే భజన చేస్తున్నాయో, భజన చేసేటువంటి సంఘాలు మంచి సంఘాలు ఇస్తాయి. అట్లా వచ్చినప్పుడు బాబురావు గారు మొదటి సంఘాలు, మీరు కూడా వరంగల్ నుంచి ఉన్నారు కానీ ఉపాధ్యాయులకు సంబంధించి కడియం శ్రీహరి గారు చేసిన కామెంట్స్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే దాన్ని ఒక ఇష్యూ చేయాల్సిన అవసరం లేదనేది. ఎందుకంటున్నా అంటే ఆయన ప్రాక్టికల్ ఇబ్బందిని ఆయన చెప్పిండు. ఇప్పుడు ఇన్ని సంఘాలు వచ్చిన టైం అడిగితే నేను ఎక్కడ ఇచ్చేది అని అంటే ఒకటే ఏంటంటే ప్రభుత్వం కావాలంటే ఒక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో 9 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు కడియం శ్రీహరి. మీకు తెలుసు, నాకు తెలుసు. ఉండొచ్చు. అప్పుడు కూడా విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు చాలా కాలం. అప్పుడు లేని సంఘాల మీద అభిప్రాయాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారికి సమ్మెల మీద, పార్టీల మీద వచ్చేది కాబట్టి ఈయనకు రావాలా? ఇప్పుడు ఆయన ప్రాక్టికల్ గా ఆయన ప్రాబ్లమ్ చెప్పిండే తప్ప అక్కడ ఎవరిని ఆయన కించపరిచే ఉద్దేశం లేదు. అది నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఎక్కువైనా నేను టైం ఇవ్వలేకపోతున్నా అనేది ఆయన ఇనబిలిటీని చెప్పిండు తప్ప దాన్ని తప్పొట్టాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. ఆయనకున్న ప్రాక్టికల్ ఇబ్బంది అది. రోజుకి ఇంతమంది వచ్చి అడిగితే నేను ఎక్కడ ఇచ్చేది టైము అని అన్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని రికగ్నైజ్డ్, ఇప్పుడు సింగరేణి ఉంది,
ఇట్లాంటి కాడ కొన్ని రికగ్నైజ్డ్ యూనియన్స్ను వాళ్ళు చర్చలకు పిలుస్తుంటారు. అట్లా పెట్టుకోవచ్చు. ప్రభుత్వం ఒక విధానాన్ని అడాప్ట్ చేసుకున్నట్టయితే అఫీషియల్ రికగ్నిషన్ యూనియన్ ఉంటుంది కదా, వాళ్ళే రిప్రజెంట్ చేస్తారు. అట్లా ఏదైనా ఒక విధానాన్ని అనుకుంటే ఉపాధ్యాయులు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తారో ఉపాధ్యాయ సంఘాలు కూడా అంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. బాబు గారు అన్న దాంట్లో ఒక వాస్తవం ఉంది. కొన్ని సంఘాల ప్రయోజనాలు చూసుకుంటున్నాయి, సంఘాల నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారు, రకరకాలుగా అన్నారు. వాస్తవం కొంతవరకు అలాంటివి ఉన్నమాట వాస్తవం. ఉపాధ్యాయుల మీద కూడా రకరకాల విమర్శలు ఉండొచ్చు సొసైటీలో, అలాగని అందరినీ ఒకే ఘాటుని కట్టలేం. ఇవాళ శ్రీహరి గారు కీలకమైన పదవిలో హోదాలో ఉండి సంఘాల మీద చేసిన కామెంట్స్ ఆయన ఏదో దాన్నంత ఇష్యూగా చేయడానికి అవకాశం లేదు అని అంటున్నారు. కానీ అటు ముఖ్యమంత్రి గారి కామెంట్స్ ఇటు శ్రీహరి గారి కామెంట్స్ తీసుకుంటే ఎటో వెళ్తుంది వ్యవహారం, ఎటో డ్రైవ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. నాకు అదే మేడేనే గుర్తొస్తుంది. మళ్ళీ ఇప్పుడు సైక్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది ఇంతకుముందు విపక్షాలు చెప్పినప్పుడు వాళ్ళు ఇది పనికిరాని చర్యలుగా పనికిరాని మాటలుగా చేసిండ్రు. మేడే లేకుంటే మేడే చెయ్యనియకుంటే శత్రువును తుత్తినీళ్ళు చేసి మేడే జరుపుకున్న చరిత్ర ప్రపంచానికి ఉంది. ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు. మేడే జరపనీయలేనంతటి స్థాయి ఉన్న నాయకులు ఇళ్ళని నేను కాదనుకోను. ఒక సంవత్సరం తర్వాత ప్రజలు ఎట్లా తిరగబడతారో చూస్తే తెలుస్తుంది మనకు. కానీ సైక్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎట్లా ఉందంటే మూమెంట్లో ఉన్న వ్యతిరేకత, మూమెంట్లో ఉన్న ఏమంటాం దాని గిల్లి గజ్జాలు ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా మొన్నటి దానికి చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్నాడు. ఆయనతో పెట్టుకొని పోయి నేను ఏదో ఫోన్ ట్యాపింగ్లు ఇరికిండు. ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటే ఆడికి ఎవరు లేడు, ఇక లోకల్ ఓటు దొరికిండు. అటు మున్సిపల్ కార్మికులు వదులుతలేడు, ఇటు వీళ్ళు దొరికితే వీళ్ళను ఉద్యోగులు వదులుతాడు. అరే ఆయన కంటే నేనెట్లా తక్కువ, పోయిన డిప్యూటీ సీఎం ఎందుకు తీసేసిండో తెలియదు కదా, పుసుకున్న నన్ను దేనికైనా తీసేస్తాడేమో సేమ్ డిటో అని ఈయన అంటున్నాడు. ఏడాది పిచ్చోళ్ళు ఆ వరంగల్ కేంద్రంగా అన్నారు. ఆచార్య జయశంకర్ ఉన్న ప్రాంతం, అది చైతన్యవంతమైన ప్రాంతం, అది మినీ తెలంగాణ వరంగల్ అంటే. ఊరికనే ఏదో పిచ్చి మాటలు మాట్లాడి బయటకు వచ్చి అసలు నేను అంటున్నా 57 సంఘాలను ఒక్కసారి కలిసి కూర్చోబెట్టి మాట్లాడలేని ఒక దిక్కుమాలిన మంత్రులు సంఘాలు గిన్నె ఉంటాయని ఎట్లా అంటారు? వాళ్ళకు వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి మొన్న బదిలీలు జరిగినాయి, ఎన్నో అవకతవకలు జరిగినాయి. దాంట్లో ఒక్క మంత్రి ముందుకు రాడే ఇది అన్యాయం జరిగింది అని అంటే అమ్మో నేను పెడితే ఆయన కొడతాడని. ఇక మరి ఆయనే చేసుకునే దానికి ఎందుకు ఒక్కడే చేసుకుంటే అయిపోతుంది. ఈ విద్యాశాఖ మంత్రులు ఎందుకు ఈ 40 శాఖలను 18 శాఖలు మాత్రం. మన డిబేట్ 2లో సిపిఐ నేత పశు పద్మ గారు కూడా జాయిన్ అయ్యారు. పద్మ గారు నమస్తే అండి. పద్మ గారు, దిక్కుమాలిన సమ్మెలు, పనికి మాలిన పార్టీలు, ఈ సమ్మెల వల్ల 1000 మంది ఉద్యోగాలు పోయాయి, మీ దయ వల్లనే మీ ధర్మం వల్లనే 1000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ ఒకవైపు, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు ఉపాధ్యాయ సంఘాల వల్ల తలనొప్పి తయారైంది, ఈ సంఘాలు ఇన్ని ఎక్కువగా ఉండడం వల్ల నేను అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నా, నా టైం అంతా వాటికి పోతుంది, గుర్తింపు పొందిన సంఘం ఒకటి ఉంటే చాలు, వీటి వల్ల ప్రయోజనం లేదు, వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని కడియం శ్రీహరి గారు మాట్లాడిన మాటలు. అంటే ఇవన్నీ కూడా కార్మిక ఉద్యమాలకు సంబంధించిన వ్యవహారం, కార్మిక సంఘాలకు సంబంధించిన వ్యవహారం, ఇది సమాజాన్ని ప్రతిబింబించే కార్మికులకు సంబంధించిన వ్యవహారం. ప్రభుత్వ వైఖరి మీరు ఎలా చూస్తారు ఇలాంటి కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడిన మాటల మీద? కార్మిక వర్గం పట్ల, కార్మికుల పట్ల చిన్న చూపు, అంతేకాదు ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో ముఖ్యమంత్రి గారు కానీ కడియం శ్రీహరి గారు కానీ మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా వీరు కార్మిక వర్గ ప్రయోజనాల కోసమో లేదా నిరుపేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచటానికో ఆలోచన కొనసాగించటానికి సిద్ధంగా లేరు అన్నది స్పష్టమవుతా ఉంది. అంతేకాదు ఈ రకమైన విసుగును ప్రదర్శించటం, దిక్కుమాలిన ఉద్యమాలు, ఈ దిక్కుమాలిన ఉద్యమాలకి వామపక్ష పార్టీలు మద్దతు చేస్తున్నారు అని ఆక్రోశం, ఈరోజు కడియం శ్రీహరి గారు ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు దేనికి అని ప్రశ్నించటం మేము అడుగుతూ ఉన్నాం. ఒకసారి ఒక రాజకీయ పార్టీలో, ఒకసారి మరొక రాజకీయ పార్టీలలో పదవుల కోసం గంతులు వేసేటటువంటి ఈ రాజకీయ నాయకులు వారి ఆలోచన ప్రకారమే ఉపాధ్యాయ సంఘాలు ఉండాలనో లేకపోతే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఉండాలనో అనుకోవటం కేవలం అవివేకంగా నేను పేర్కొంటున్నాను. కార్మిక వర్గ ప్రయోజనాలకు ఏదో పెద్ద ముప్పు రాబోతుందనే ఒక ఆందోళన ఒకటి కనబడుతోంది ఈ కామెంట్ చూస్తూ ఉంటే. కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ప్రత్యేకించి లెఫ్ట్ పార్టీస్ మీదనే ఎక్కువగా ఉంటుంది. అవి దిక్కుమాలిన పార్టీలా, తోక పార్టీలా, ఎన్ని రకాల కామెంట్స్ ఎదుర్కొన్నా కూడా, ఎవరు ఎన్ని విమర్శించినా కూడా
కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉందా లేదా? ఇలాంటి ఈ స్టేట్మెంట్స్ చూస్తున్నప్పుడు ప్రభుత్వ అధినేతలు, సీఎం, డిప్యూటీ సీఎం వీళ్ళు ఎవరో కాదండి, ప్రభుత్వ అధినేతలు వీరు చేస్తున్న కామెంట్స్ చూస్తున్నప్పుడు ఒక వర్గ ప్రయోజనాలు, కీలకమైన కార్మిక వర్గ ప్రయోజనాలకు ముప్పు వస్తోందని అనుమానం కలుగుతోందా లేదా? ఖచ్చితంగా కలుగుతుందండి. అసలు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా లేబర్ సంస్కరణలు తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా రాష్ట్ర పాలకులు మాట్లాడకపోవటం పట్ల అక్కడే వీరి వైఖరి స్పష్టమైంది. అంతేకాదు, ఇన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే తొలగించటానికైనా కర్కశమైనటువంటి నిర్ణయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాగలిగాడు తప్ప వారికి భరోసాగా ఖచ్చితంగా కనీస వేతన చట్టం ప్రకారం రానున్న రోజులలో వీటిని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఉన్న నేపథ్యాన్ని కూడా ఆలోచనలోకి తీసుకోకుండా వారిని తొలగించి ఈ రోజున దిక్కుమాలిన ఉద్యమం అని పేర్కొంటున్నారు. అంటే దేశవ్యాపితంగా, ప్రపంచవ్యాపితంగా కార్మికులకు కనీస వేతనాలు అవసరము అని చెప్తున్న అంతర్జాతీయ లేబర్ సంస్థ ILO నిజంగా ఎవరి ప్రోత్బలంతో చెప్తా ఉంది? ఆ సంస్థ వామపక్ష పార్టీల ప్రోత్బలంతో చెప్తా ఉన్నాయా, లేకపోతే కార్మికుల యొక్క కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారిని కాపాడటం కోసం చెప్తా ఉందా? ఇవాళ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో, GHMC పరిధిలో ఉద్యోగాలు పోగొట్టుకున్న 1000 మంది రోడ్డున పడడానికి కారణం వామపక్ష పార్టీలు. ఈ 1000 మంది ఉద్యోగాలు పోవడానికి, ఆ కుటుంబాలు రోడ్డున పడడానికి, ఇక మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల్లో తీసుకోకపోవడానికి కారణం వామపక్ష పార్టీలు అనేది పరోక్షంగా ఈ పార్టీలు, ఈ సంఘాలు అన్నమాట సీఎం గారు అన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ 1000 కుటుంబాలు ఈ సంఘాల నుంచి బయటపడ్డాయి కాబట్టి, ఈ సంఘాల వల్లనే రోడ్డున పడ్డాయి కాబట్టి ఇక మీదట ఎవరు కార్మికులు ఈ పార్టీలతో జత కట్టకూడదు. ఉంటే టీఆర్ఎస్ అనుబంధ సంఘంలో ఉండాలి, లేదా ఏ సంఘంతో లేకుండా చేతులు కట్టుకుని పనిచేయాలని అనుకునే ప్రమాదం ఉంది. సో దీనికి ఏం చెప్తారు పద్మ గారు? చూడండి, ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవిత గారు ఒక ప్రయోగం చేశారు. అంగన్వాడీ టీచర్స్ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయటం ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజున అంగన్వాడీ టీచర్స్కు సంబంధించి ఏ రకమైనటువంటి ఆలోచన చేశారు? నిజంగా వారు పెంచినటువంటి జీతపత్యాలు ఈరోజు ఉన్నటువంటి మార్కెట్టు ధరలు వీటన్నింటినీ మనం దృష్టిలోకి తీసుకుంటే సరిపోతాయా? సరిపోవు. అయినా సరే సరిపుచ్చుకొని వారు నిర్వహిస్తూ ఉన్నారు వారి జీవితాలను. ఇతరత్ర కార్మిక వర్గానికి సంబంధించి వామపక్ష పార్టీల వల్లనే 1000 మంది రోడ్డు మీద పడ్డారు. ఇంకెవరు వామపక్ష పార్టీలకు జత కట్టకూడదు, ఇతర టీఆర్ఎస్ పార్టీకే జత కట్టాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తే ఆరోగ్యకరమైన పోటీ తత్వంతో టీఆర్ఎస్ పార్టీ కార్మిక వర్గాన్ని సమీకరించి వారి ప్రయోజనాల కోసం పాటుపడితే మాకేమీ ఈర్ష్య లేదు. కానీ ఆ రకంగా లేదు అన్నది పారిశుద్ధ్య కార్మికుల విషయంలో తేట తెల్లమైంది ఈ రోజున. రైట్ పద్మ గారు, ఒక్క నిమిషం దయచేసి కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. బాబు గారు, అది ఉపాధ్యాయ సంఘాలైనా, లేకపోతే మున్సిపల్ కార్మికుల సంఘాలైనా, సింగరేణి కార్మికులైనా, ఇంకెవరైనా సమాజానికి మూల స్తంభాలు కార్మిక సంఘాలు, లేక ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎవరైనా, ఇలాంటి వర్గాల ప్రయోజనాలకు ఏదో ఇబ్బంది కలగబోతోంది, ప్రభుత్వం ఇలాంటి ఎక్కువ సంఖ్యలో ఇవన్నీ ఉంటే ప్రభుత్వం సహించలేకపోతుంది అని అనుమానం కలుగుతోంది. ఇది భవిష్యత్తులో ఇవాళ మీరు ఒక సంఘంలో ఉండొచ్చు కాక, నిన్నటిదాకా ఒక సంఘంలో ఉన్నారు, అలాగే ఇంకో సంఘం పెట్టుకుంటారు. ఇలా ఏ సంఘమైనా కూడా ఈ సంఘాలను ప్రశ్నార్థకం చేయడం, సమ్మెలను ప్రశ్నార్థకం చేయడం, ఉద్యమాలను ప్రశ్నార్థకం చేయడం అనేది మంచిదా సమాజానికి? అది తెలంగాణ సమాజమా, ఇంకో సమాజం పక్కన పెడతాం. మానవ సమాజానికి, ఇప్పుడున్న సభ్య సమాజానికి ప్రజాస్వామ్యంలో మంచిదా? బాబు గారు. మంచిది కాదు వెంకటకృష్ణ గారు. సంఘాలు పెట్టుకుంటారు, వాళ్ళ యొక్క భావాన్ని ప్రకటిస్తారు. ప్రజల పక్షాన ఉన్నంతసేపు సమస్యల మీద రాజీ లేని పోరాటం చేయడం ఆ సంఘం యొక్క లక్షణం. ఇవాళ మన భాస్కర్ గారు ఒక బరువైన మాట మాట్లాడినారు, భజన చేసే సంఘాలని.
బాబుగా కావచ్చు, తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కార్యకర్తలుగా మేము స్కూల్కి వెళ్ళి స్కూల్ చుట్టి కొట్టిన తర్వాతనే ఉపాధ్యాయ సమస్యల మీద మేము ఆఫీసర్తో మాట్లాడేటువంటి నేపథ్యం ఉన్నది. వ్యక్తిగా నేను విజయ భావజాలం నుంచి వచ్చినటువంటి వాడిని. సమైక్యవాదము సంఘంలో ఇమడలేక తెలంగాణ బిడ్డగా తెలంగాణ అన్యాయాన్ని తట్టుకోలేక ఏర్పాటు చేసిన సంఘం ఇది. భజన సంఘం కాదు, ఎవరికి అనుబంధ సంఘం కాదు, ఉపాధ్యాయుల పక్షపాతి. నేను ఒప్పుకుంటా బాబు గారు, మీకు భాస్కర్ గారు అన్న మాట భజన సంఘం అన్న మాట మీకు బాధ కలిగి ఉంచవచ్చు, కాదనలే. దానికి మీరు చెప్తున్నారు మాది భజన సంఘం కాదని. మీరు కూడా ఒక విప్లవ ఉద్యమాల నుంచి వచ్చినారు కాబట్టి ఒక మాట నాకు కూడా తెలుసు. కానీ ఆయన ఒక భజన సంఘం అని మీకు అన్నందుకు మీకు అంత బాధ కలిగితే మరి సంఘాలన్నీ భజన చేస్తున్నాయి, సంఘాలన్నీ పైరవీలు చేస్తున్నాయి, సంఘాలన్నీ పనిచేయట్లేదు, సంఘాల పేరు చెప్పుకుని పైరవీలు చేసుకుంటున్నారని మంత్రి గారు అంటే మరి వాళ్ళందరూ ఎంత బాధపడతారో ఆలోచించారా? మీ ద్వారా వెంకటకృష్ణ దయచేసి పైరవి చేసినట్టు సంఘము, బదిలీకి కోరుకున్న సంఘము ఆ ప్రాతినిధ్యం చేస్తే ఆ ప్రాతినిధ్యాన్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయ సంఘాల సమిష్టి నిర్ణయం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాల్గొనే సంఘం యొక్క రికగ్నిషన్ గుర్తు చేయండి, రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక మాట, సమైక్యవాద పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గుర్తింపులు ఇవాళ తెలంగాణ స్టేట్ లో ఏ సంఘానికి గుర్తింపు లేకున్నా గుర్తింపు అని తోక తగిలించుకొని ఆంధ్రుడి సౌకర్యం పొందుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో కొత్త ఏర్పడిన ఏ సంఘానికి గుర్తింపు లేదు, మీ ఏ సంఘానికి అనుబంధం కాదు, ఉపాధ్యాయుల అనుబంధం ఉపాధ్యాయుల పక్షపాతం వేరే కాదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సాగర్ గారు, ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మికుల ప్రయోజనాలకు సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇటీవల కాలంలో కొన్ని సమావేశాలు కూడా జరిగినాయి, దానికి అందరినీ పిలవలేదు అని దేశవ్యాప్తంగా ఆల్రెడీ సమ్మెలు కూడా సిద్ధమవుతుంది. దేశవ్యాప్త సమ్మెలు కూడా సెప్టెంబర్ 2 సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మొత్తం సంఘాలకే ఒక అంటే డిప్యూటీ సీఎం గారు శ్రీహరి గారు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య వ్యవస్థని, ఉద్యోగ సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలని, ఉపాధ్యాయుల్ని అవహేళన చేసే విధంగా ఉన్నాయి, అవమానపరిచే విధంగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళకి సంయమనం, సహనం అన్నది అవసరం. అదేగాక వ్యవస్థలపైన గౌరవం అవసరం. ఇప్పుడు మనం ఆ వ్యవస్థతోనే గెలిచి ఈరోజు కూర్చున్నాం ఇక్కడ అధికారం, అది మర్చిపోవద్దు. అదిగాక ప్రజానాయకులుగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు, అధికారంలో మిమ్మల్ని కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో కూర్చున్నప్పుడు మీ మొదటి బాధ్యత ప్రజలతోని మమేకం అవడం. ఇప్పుడు రాజులు లాంటి వాళ్ళే రాజ దర్బార్లు ఉంటుండే. ఇప్పుడు నిజాము దర్బార్ లేకుండే కావచ్చు, అంటే ప్రజల్ని పెద్ద ఎక్కువ గలవకపోతుండే, ఎందుకంటే వాళ్ళు హెగిమోనిస్టులు. వారు నిజాం ఎప్పుడు కూడా నేను మాట్లాడే నిజాం గురించి మాట్లాడతా ఉన్నా. ఈ తెలంగాణ నిజాం అయితే దర్బార్ కనబడలేదు. ఇప్పుడు రోజుకు 100 మంది ఎవరిని కలుస్తారు కాదు. నేను అనేది ఎంపీలని కలవరు, ఎమ్మెల్యేని కలవరు, ఎమ్మెల్సీని కలవరు, ఎవరిని కలుస్తారు? ప్రజల్ని కలవరు. మిగతా చెప్పారు అసలు ఎక్కడ కనబడ్డారు చెప్పండి? కార్మికుల్ని కలవరు, కార్మిక సంఘాన్ని కలవరు, మా మంత్రి 3-4 మంత్రిత్వ శాఖలు మన దగ్గర పెట్టుకొని ఎవరిని కలవకుండా ప్రకాష్ గారు ఎంత సమర్థించవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. నేను ఒకటే చివరిగా చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు ఇంట్లో ఉంటలేడు కదా, ప్రజల్లోకి వెళ్తున్నాడు, మీటింగ్స్ పెడుతున్నాడు. దగ్గర కార్మికులు ఎందుకు కలుస్తలేరు ప్రకాష్? ఇప్పుడు కార్మికులు ఎందుకు ప్రకాష్ గారు ఒక మాట ఏమన్నారంటే, ఇంటికి అడ్డం పడి గలంకి అడ్డంగా పడి బయటకు పోనీ అరెస్ట్ చేయరా, ముద్దు పెట్టుకుంటారా అని మాట్లాడారు కదా. ఒక వృద్ధురాలు ఒక రోజు, ఒక యువకుడు ఒక రోజు ఆత్మహత్య, 2 వరుస రోజులు ఆత్మహత్య జరిగినాయి అక్కడే క్యాంప్ ఆఫీస్ దగ్గరనే. కలిస్తే జరగవు కదా. నేను ఇంకొక విషయం ఏంటంటే ప్రకాష్ గారు ఈ విమర్శలన్నీ ప్రేమతోనే వస్తున్నాయి, ఎందుకంటే ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి పైన ప్రేమ, కేసీఆర్ గారి పైన ప్రేమ, అధికార బాధ్యతల్లో ఉన్నప్పుడు కొన్ని తప్పవు. తెలంగాణపై ప్రేమ ఉన్న వాళ్ళగా, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళుగా మేము అడిగేది ఏంటంటే, ఈ పద్ధతిలో ముందుకు పోతే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందా? ఒకటి
రెండోది రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థని అగౌరవపరిస్తే మీకు ఏమొస్తుంది, ఏం లాభం వస్తుంది? మీ తర్వాత వచ్చే వాళ్ళకి మరి వ్యవస్థని మీరు మొత్తం కంప్లీట్ గా నాశనం చేసి ఇయ్యదలుచుకున్నారా, లేకపోతే మీరే కంప్లీట్ గా ఉంటాం అనుకుంటున్నారా? చాలా ఇంపార్టెంట్ సంబంధించింది. ప్రకాష్ గారు, దయాకర్ గారు, పద్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. అలాగే బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు ఉదయం న్యూస్ అనాలిసిస్లో కలుద్దాం.